రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టబోతున్నారు. ఆల్రెడీ పెట్టారు. ఇనాగ్రేషన్ చేయబోతున్నారు త్వరలో. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు ఏం చెప్తారు ఈ విషయం మీద? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరణ అంటే దాన్ని ముసుగు తొలగించడం అందాం. ముసుగు తీసేయాలి కదా. ముసుగు తీసేస్తే ఆయన ఆంధ్ర ముసుగే ఉంటుంది, లోపల కూడా ఆంధ్రానే ఉంటుంది. ఆయన తెలంగాణకు వ్యతిరేకం, తెలంగాణ పాటలు పాడనని చెప్పిండు ఆయన. ఇప్పుడు ఘంటసాల మీద మనకి అభ్యంతరం ఉండదు, అక్కడ ఘంటసాల విగ్రహం కూడా ఉంది. ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, తెలంగాణ పాటలు పాడనలేదు. ఈయనకు పరీక్ష పెడితే నేను పాడనని చెప్పిండు. అటువంటి ఆయన విగ్రహాలు ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పెట్టాలి? తెలంగాణ వచ్చినాక తెలంగాణలో తెలంగాణ వాదుల ఫోటోలు ఏమైనా ఉన్నాయా, విగ్రహాలు ఉన్నాయా? ఆంధ్రలో లేవు, తెలంగాణలో కూడా లేవు. అతను మేము దాడి చేస్తుండే, ఫోటోలు తీస్తుంటే టీవీ మీద దాడి చేస్తుండు. దూరంకి వెళ్ళి ఫోటోలు తీస్తే శుభలేఖ సుధాకర్ కాదు వాడు, అశుభలేఖ సుధాకర్ వాడు. అదేందుకు దాడి ఎగురుతుండే, తనేటోళ్ళు లేక బూత్ పని రాయటోళ్ళు లేదు. 15th నాడు ఎట్లా ఆవిష్కరణ చేస్తారో చూడాలి తెలంగాణ వాదులు. ఆ రోజు రాళ్ళు రప్పలు తీసుకొచ్చి శుభలేఖ సుధాకర్ గారు చెప్పులతో కొట్టాలి. ఎట్లా బుద్ధి ఉందా నీకు? ఏది రా నువ్వు, ఏమి ఎగురలేదు, ఫోటోలు తీస్తేంది, ఎవరికి రాను, పో ఆంధ్రాకు పో, అమరావతికి పో అని చెప్పి చెప్పులతో కొట్టాలి వాడిని. 15వ తారీఖు నాడు మనం చెప్దాం, పిలిపిద్దాం. ఆవిష్కరణ రోజు తెలంగాణ వాదులందరూ రండి, శుభలేఖ సుధాకర్ పట్టుకొని తన్నండి. మరి అంటున్నాడు ఎవడో, వాళ్ళని కూడా తన్నాడు. బుద్ధి లేని కాంట్రాక్టర్గా రాజ్యమా ఇది? ఫోటోలు తీయొద్దా నీకు? బుద్ధి నాదరా నీకు? ఏం సినిమా రా? తెలంగాణకు వ్యతిరేకం సినిమా వాళ్ళంతా. తెలంగాణ ఎట్లా తిట్టిర్రు? నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అని తిట్టిర్రు. సిగ్గు శరము రోషం ఏమైనా ఉందా? ముందు తెలంగాణకు ఉండాలి, ఇటువంటి వాళ్ళని రానియద్దు. మనకి పర్మిషన్ లేదని చెప్తున్నారు రవీంద్ర భారతిలో రావడానికి. పర్మిషన్ ఇప్పుడు కనుక విగ్రహం పెడితే రవీంద్ర భారతిలా, ఇప్పటిదాకా అది రవీంద్ర భారతి, ఆ విగ్రహం పెడితే దరిద్ర భారతి అవుతుంది. దరిద్ర భారతికి ఎవరు పోద్దని చెప్పాలి. అక్కడ ఏనుగు నరసింహారెడ్డి నుండు, అక్కడ పోవడానికి అది మా పైసలతో కట్టిందిరా. నువ్వెవని రా సుధాకర్? బుద్ధి నాదరా నీకు? సిగ్గు శరం పోరా నువ్వు అమరావతి, బుద్ధి లేవని చెప్పాలి. మా పైసలతో కట్టింది తెలంగాణ గడ్డ, అది తెలంగాణ భూమి మీద ఉంది, అసెంబ్లీ ఎదురుగా ఉంది. చట్టసభకు ముందున్న దాంట్లో చట్టవిరుద్ధమైన పనులు ఎందుకు ఎట్లా చేస్తారు మీరు? లోపలికి ఎవరు రావద్దని నువ్వెవరు చెప్పడానికి? ఎక్కడో రా నువ్వు? మూతి బాలగొడతాం, మూతికి సున్నం పెడతాం.